అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సార్ హైదరాబాద్ వచ్చింది ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందండి. మా ప్రయత్నానికి గద్దర్ అవార్డ్స్ రావడం అనేది ఆ కమిటీ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తెలంగాణ గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఇటువంటి అందరూ ఫ్యూచర్లో కూడా అందరూ ఇటువంటి సినిమాలు చేస్తారు. ఇంకా అంటే మీరు ఇంతకుముందు బాపు ఇట్లాంటి చాలా సినిమాలు చేశారు, బట్ మీరు అనుకున్నంత సక్సెస్ రానప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు సార్ ఆ క్యారెక్టర్ కానీ? అది ఏం లేదండి, మంచిగా అన్ని క్యారెక్టర్లకి సక్సెస్ ఒక్కోసారి అన్నీ అవ్వాలని లేదు, బట్ మంచి క్యారెక్టర్లు ఎప్పుడు మంచి క్యారెక్టర్గానే ఉంటాయి. అంటే మీరు అనుకున్నది ఏ క్యారెక్టర్ బాగా ఇది బాగా అవుద్ది, దీనికి అవార్డు వచ్చుద్ది అనుకున్న క్యారెక్టర్? ఈ సినిమాకి అవార్డు వస్తుంది అనుకుని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎట్లాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సార్? పాన్ ఇండియా ఫిలిమ్స్ చాలా ఫిల్మ్స్ ఉన్నాయండి. ఇంకా నెలకి ఇయర్ సంవత్సరానికి నెలకు ఒక సినిమా రిలీజ్ ఉంది. ఓకే, సో 12 మూవీస్ రిలీజ్ ఉన్నాయి. చిరంజీవి గారిని కలుస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది సార్? బాగుంటుంది. నటులు కూడా అందరూ అద్భుతంగా, అసలు అది వాస్తవంగా కళ్ళ ముందు నడుస్తున్న చరిత్రలాగా అనిపించింది. ఇవాళ ఇంత మంచి సినిమాకు చూడటానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత మంచి సినిమా తీసిన నిర్మాతకు, దాన్ని దర్శకత్వం వహించిన వారికి, అదేవిధంగా నటీనటులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు. కోదండరాము గారికి, రాజకీయ ధురంధులు ప్రకాష్ గారికి, మా నిర్మాతలకి, మా దర్శకులకి, నాతో నటించిన సహా నటీనటులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా వనజీవి రామయ్య పాత్రలో అద్భుతంగా పోషించిన సహోదర సమానుడు మా వెటరన్ యాక్టర్ బ్రహ్మాజీ గారికి అద్భుతంగా చేశారు. ఆయన 500 సినిమాలు చేసినా ఆయన ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు ఆయనకి. అట్లాగే జానమ్మ పాత్రలో అద్భుతంగా చేశారు ఆవిడ, నాగరాణి గారు. వీరిద్దరికీ నా శుభాకాంక్షలు. చాలా బాగా చేశారండి, చాలా ఎమోషన్ ఉంది. ఎక్కడ కూడా బ్రహ్మాజీ గారి పాత్ర డైలాగ్ మాడ్యులేషన్లో యూత్లో ఉన్నప్పుడు కూడా ఆ సబ్మిసివ్నెస్తోనే ఆ పాత్ర డైలాగ్ మాడ్యులేషన్ చేయడం జరిగింది. అక్కడే ఆ పాత్ర యొక్క లక్షణాన్ని చాలా ప్రస్ఫుటంగా మనకు తెలియజేశారు. చాలా అభినందనలు, థ్యాంక్ యూ అండి. ఇకపోతే వనజీవి రామయ్య గారు, వన్యజీవి కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకి సంకల్పించిన ఆయనకు శతకోటి వందనాలు. ఇవాళ అడవుల్ని కబ్జా చేసి బహుళ అంతస్తులు కట్టుకొని సొంత స్థలంలాగా అనుభవిస్తున్న ఘరానా దోపిడి దొంగల మధ్యన మొక్కలు కొంటాకి, విత్తనాలు కొంటాకి తన ఉన్న 3 ఎకరాలు అమ్ముకుని భావి తరాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి రామయ్య గారి గురించి మనం ఏమని అభినందించాలి చెప్పండి. అలాగే ఈ చిత్రంలో డైలాగ్ ఉంది, రాముడి వెంట తండ్రి మాట కోసం రాముడు అడుగుకి వెళ్తే ఆయన అనుసరించింది సీతమ్మ. ఇక్కడ భర్త ఆశయం కోసం ఆ రామయ్యని అనుసరించింది జానకమ్మ అయింది. చాలా చాలా బాగుంది కాంబినేషన్. పేర్లు కూడా చూస్తారా అంత చక్కగా కలిసినాయో. అట్లాగే చాలా సంతోషం అండి. ఈ చిత్రంలో ఒక చిన్న పాత్ర చేశాను. వేము గారు ఏమంటే రామయ్య గారి పాత్ర, రామయ్య గారి సినిమా అంటే సామాజిక స్పృహతోటి ఈ సినిమాలో నటిస్తానని చెప్పి వచ్చాను, చేశాను. చాలా సంతోషం. వేము గారు చిన్న పాత్ర అయినా మంచి పాత్ర ఇచ్చారు, చాలా బాగా చూపించారు కూడా, సంతోషం. 19వ శతాబ్దం తొలినాళ్లలో జగదీష్ చంద్రబోస్ వృక్ష శాస్త్రవేత్త తెలియజేశాడు. తర్వాత సంగీతానికి మొక్కలు స్పందిస్తాయని కూడా రుజువైంది. దానికి ఎన్నో ప్రామాణికాలు కూడా చూపించారు. అలా మొక్కలకి ప్రాణం ఉంది, మనలాగే ప్రాణం ఉంది. వాటికి మనకు కనపడగానే వాటి చెవులు ఉన్నాయి, సంగీతం వింటున్నాయి. అలాగే సంగీతం చెవులు ఉన్నాయంటే మనసు కూడా ఉంటుంది. ఆ మనసు ఉంటే అన్ని మొక్కలు కోరేది ఒకటే, రామయ్య మళ్ళీ ఎప్పుడో మీదకి రావయ్యా అని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవీంద్రనాథ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ వనజీవ రామయ్య గారి సినిమా చేయడం నా అదృష్టం. యాక్చువల్గా ఆ సినిమాకి అవార్డు ఇచ్చిన కమిటీ మెంబర్స్కి, గద్దర్ అవార్డుకి, తెలంగాణ ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్.
దానికన్నా నాకు ముఖ్యంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే స్టేజ్ మీద వచ్చిన తెలంగాణ మెయిన్ ముఖ్యమైన వ్యక్తులు రావడం, మాకు బ్లెస్సింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు ఈ ఈవెంట్ని. చాలామంది నాకు మా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్లు అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. యాక్చువల్గా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెబుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి చరిత్ర నేను చేయడం నా అదృష్టం యాక్చువల్గా. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ వేమగంటి గారికి నేను రియల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను చేసింది పెద్ద విషయం ఏం కాదు, బట్ అంత ఆయన గురించి చదువుతుంటే మేము అన్ని విషయాలు చెప్పలేకపోయాం ఇందులో ఈ కథలో. షార్ట్ మూవీ కాబట్టి చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి పుస్తకం చదువుతుంటూ. ప్లస్ ఆయన ఫ్రెండ్స్, ఆయనతో తిరిగిన వాళ్ళందరూ వాళ్ళు చెప్పిన ఇన్పుట్లు వింటుంటే కొంతవరకే మేము ప్రయత్నం చేసాం యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల. ఇది యాక్చువల్గా ఫీచర్ ఫిల్మ్ తీయాలని అనుకున్నాం యాక్చువల్గా. అది కూడా జరిగితే నేషనల్ అవార్డులో వనజయరామ గారి సినిమా కూడా డెఫినెట్గా అవార్డు వస్తాను అనుకుంటున్నాను నేను. ఇందులో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి క్యారెక్టరు యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా ఎవరో నాకు తెలిసి డబ్బులు తీసుకుని చేయాల, ఓన్లీ ప్యాషన్ గురించి ఇలాంటి సినిమా రావడం మా అదృష్టం. అలాంటి క్యారెక్టర్ ఎన్నో సినిమాలు చేస్తాం, బట్ ఇటువంటి సినిమా నాకు లైఫ్లో మిగిలిపోద్ది. రేపొద్దున వెనక్కి తిరిగితే ఏం చేసావంటే వనజీ రామయ్య క్యారెక్టర్ చేశాను చెప్పుకోవడానికి నాకు ఒక సినిమా ఉంది. సో ఇప్పటికే అందరికీ కాళ్ళు నొప్పులు పెడుతున్నాను, ఇప్పుడు ఆయన చెప్పాడు వచ్చి మొత్తం. సో త్వరగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so much. Before we start Q&A, yeah. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, మీరు చాలా ఓపికగా